Dear students, let's continue with the examples of homomorphisms. So last session lo manam discuss chesina concepts ki continuation examples kada. So examples chuddam, just 2-3 examples, and it will take just 5 or 6 minutes. Okay, first example chudandi. Let R comma R dash be two rings and F from R to R dash be defined. సో R to R dash అనేది ఎలా డిఫైన్ అయ్యింది? బై f of x is equal to 0 dash for all x belongs to R. So we have two rings R comma R dash and f from R to R dash. f అనే మ్యాపింగ్ R నుంచి R dash కి డిఫైన్ అయింది. జస్ట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? f is a మ్యాపింగ్ ఫ్రమ్ R to R dash. అక్కడ మనం ఎక్కడ హోమోమార్ఫిజం అనే వర్డ్ యూజ్ చేయట్లేదు. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాము? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 డాష్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఏంటి? ఆర్ డాష్లో 0 డాష్. ఈ 0 డాష్ అనేది ఏంటి? చూడండి, ఆర్ డాష్ రెండు రింగ్స్ అయినప్పుడు ఆర్లోనూ 0 ఎలిమెంట్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు అడిషన్, ఆర్ డాష్లో కూడా 0 ఎలిమెంట్ ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనం అక్కడ డిఫరెంట్, దీనిలో ఉన్న 0 ఎలిమెంట్ దానిలో ఉన్న 0 ఎలిమెంట్ జస్ట్ డిస్క్రిమినేట్ చేయడానికి, అంటే డిఫరెంట్ నొటేషన్తో చూపించడానికి మాత్రమే అక్కడ 0 డాష్ అని రాసాం. ఓకే, సో ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఆర్ డాష్లో ఉన్న 0 ఎలిమెంట్తో గనక మ్యాప్ అయ్యి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్లో ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇమేజ్ 0 డాష్, బి ఇమేజ్ 0 డాష్, సి ఇమేజ్, వాట్ ఎవర్ ఎలిమెంట్ యూ టేక్ ఇన్ ఆర్ the image will be 0 dash. ఇలా గనక డిఫైన్ అయ్యి ఉంటే దెన్ ఇన్ సచ్ ఏ కేస్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అవుతుంది. యాక్చువల్గా దీనికి మనం ప్రూవ్ చేయొచ్చు హోమోమార్ఫిజం అవుతుందా కాదా అని. హోమోమార్ఫిజమా కాదా అంటే మనం ఏం చెక్ చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఇన్ ఆర్ కదా. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకొని ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుందా కాదా అని జస్ట్ థింక్ చేయండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ తీసుకుంటాము, అప్పుడు మన డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 0 డాష్. ఎఫ్ ఆఫ్ బి కూడా ఏమవుతుంది? 0 డాష్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి కన్సిడర్ చేసామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేయాలి? హోమోమార్ఫిజం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి రావాలి. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా ఏమవుతుంది? ఏ ప్లస్ బి అనే ఎలిమెంట్ ఎక్కడుంది? ఆర్లో ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇమేజ్ కూడా ఏమవుతుంది? 0 డాష్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా 0 డాష్ అవుతుంది. కానీ 0 డాష్ని ఇక్కడ రైట్ ఇట్ యాజ్ 0 డాష్ ప్లస్ 0 డాష్. ఇప్పుడు ఒక ఫస్ట్ 0 డాష్ బదులు ఎఫ్ ఆఫ్ ఏ, సెకండ్ 0 డాష్ బదులు ఎఫ్ ఆఫ్ బి రాసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అయినట్టేనా? అంటే ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. అదేవిధంగా ఇంటూ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఇలా డిఫైన్ అయిన మ్యాపింగ్ హోమోమార్ఫిజం ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి వీ కెన్ సే దట్ ద మ్యాపింగ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. అండ్ ఈ హోమోమార్ఫిజం ఏమంటామంటే జీరో హోమోమార్ఫిజం. వి కాల్ ఇట్ యాజ్ ఏ జీరో హోమోమార్ఫిజం. అర్థమైందా? సో ఒక మ్యాపింగ్ హోమోమార్ఫిజమా కాదా అంటే మనం ఖచ్చితంగా ఆ 2 ప్రాపర్టీస్ చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుందా కాదా, ఎఫ్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అవుతుందా కాదా అని చెక్ చేస్తేనే మనకు అది హోమోమార్ఫిజమా కాదా అని మనం చెప్పగలుగుతాం ఇక్కడ. సో ఈ హోమోమార్ఫిజం ఏమంటాము? జీరో హోమోమార్ఫిజం. నౌ లెట్ us కమ్ టు సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకో మ్యాపింగ్ ఎలా డిఫైన్ అయిందంటే లెట్ ఆర్ బి ఏ రింగ్. ఇక్కడ ఆర్ టు ఆర్ ఏ డిఫైన్ అయింది. ఎలా డిఫైన్ అయింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. మనకు అక్కడ చూడంగానే అర్థమైపోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే మనం డొమైన్లో ఎక్స్ తీసుకుంటే కోడొమైన్లో కూడా దాని ఇమేజ్ ఏంటి? ఎక్సే. డొమైన్లో వై తీసుకుంటే కోడొమైన్లో ఇమేజ్ వై. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 10. అంటే ఏంటి? ఎలిమెంట్ ఏది తీసుకుంటామో ఇమేజ్ కూడా అది. మనం తీసుకున్న రింగ్స్ రెండు సేమ్ కదా. సో ఇలాంటి మ్యాపింగ్ కనుక ఇలా ఒక మ్యాపింగ్ డిఫైన్ అయినప్పుడు ఆ మ్యాపింగ్ ఏమన్నాము? ఐడెంటిటీ మ్యాపింగ్. ఇదంతా మనకు లోవర్ సెక్షన్స్లో వచ్చింది. ఐడెంటిటీ మ్యాపింగ్ అంటాం. ఈ ఐడెంటిటీ మ్యాపింగ్ కూడా హోమోమార్ఫిజం ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే మనం అది ఆ 2 కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి, అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ, ఎఫ్ ఆఫ్ బి అంటే బి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏకి బదులుగా మనం ఎఫ్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు, బికి బదులు ఎఫ్ ఆఫ్ బి రాసుకోవచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా ఇంటూ వచ్చినప్పుడు కూడా మనం సెకండ్ ప్రాపర్టీ కూడా ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఆర్ టు ఆర్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్గా డిఫైన్ చేస్తే దెన్ దట్ మ్యాపింగ్ ఈజ్ ఆల్సో ఏ హోమోమార్ఫిజం. కాకపోతే ఇక్కడ ఏమైంది? సేమ్ రింగ్స్ కాబట్టి మనం దాన్ని ఏమంటున్నాము? ఆటోమార్ఫిజం అంటున్నాం.
సో ఆర్ టు ఆర్ అయితే ఆటోమార్ఫిజం అంటాం కదా. సో దీన్ని ఏమంటామంటే ఐడెంటిటీ హోమోమార్ఫిజం. సో వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ హోమోమార్ఫిజం అంటే ఇమీడియట్లీ యూ షుడ్ బి ఏబుల్ టు సే ఇఫ్ R is a ring and f from R to R dash is defined in such a way that f of x is equal to x for all x belongs to R, then f is an identity homomorphism లేదా f is an automorphism. Okay, now let us come to third example ఏంటంటే we'll consider particularly the ring of integers. Let z be the ring of integers. z అనేది ఇంటీజర్స్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది రింగ్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తుందని రింగ్ కింద మనం ఎగ్జాంపుల్గా ఇచ్చాం కదా. లెట్ z be the ring of integers అండ్ మనము ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తున్నాం f from z to 2z. z నుంచి 2zకి 2z అంటే రింగ్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్ కూడా రింగ్ అని మనకు తెలుసు, ఆల్రెడీ మనం అక్కడ ఎగ్జాంపుల్స్లో కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఎఫ్ ఫ్రమ్ జెడ్ టు 2z, జెడ్ అనేది డొమైను, 2z అనేది కోడొమైన్. జెడ్ నుంచి 2zకి మ్యాపింగ్ ఎలా డిఫైన్ అయిందంటే మనం జెడ్లో ఎన్ అనే ఎలిమెంట్ తీసుకుంటే 2zలో అంటే కోడొమైన్లో ఎలిమెంట్ 2n ఫామ్లో ఉంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ అన్ ఎలిమెంట్ ఏ ఇన్ జెడ్, ఇమేజ్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2a, బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 2b, సో సి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 2c. సో దిస్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు జెడ్. జెడ్లో మనం తీసుకునే ప్రతి ఎలిమెంట్కి మ్యాపింగ్ ఇలా డిఫైన్ చేసినప్పుడు ఇది హోమోమార్ఫిజం అవుతుందా కాదా అని లెట్ us see whether it satisfies the properties of homomorphism. ఆ రెండు ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. సో దానికి మనం ఏం చేయాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ తీసుకోవాలి డొమైన్లో. అప్పుడు జెడ్ అనేది రింగ్ కదా, రింగ్ కాబట్టి ఆటోమేటిక్గా ఏ ప్లస్ బి కూడా జెడ్లో ఉంటుంది, అదేవిధంగా ఏబి కూడా జెడ్లో ఉంటుంది. ఏబి అన్నా తీసుకోవచ్చు, అదర్వైజ్ ఆర్ యూ కెన్ టేక్ ఎం కామా ఎన్, ఇక్కడ ఎంఎన్లో ఉంది కాబట్టి లెటెస్ట్ టేక్ 2 ఎలిమెంట్స్ ఎం కామా ఎన్ తీసుకున్నాం అనుకోండి. ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్ తీసుకున్నప్పుడు ఎం ప్లస్ ఎన్ జెడ్లో ఉంటుంది, ఎంఎన్ కూడా జెడ్లో ఉంటుంది. అంతేనా? రింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు క్లోజర్ ప్రాపర్టీ అడిషన్ అయితే ఎం ప్లస్ ఎన్ ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు డాట్ అయితే ఎంఎన్ బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది. ఇప్పుడు లెటస్ సీ ద ఫస్ట్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, ఎఫ్ ఆఫ్ ఎన్ అయితే 2n, ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అయితే డెఫినేషన్ ప్రకారం ఏమి 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్, అంతేనా? 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్. ఎన్ తీసుకున్నప్పుడు ఇమేజ్ 2n, ఎం ప్లస్ ఎన్ తీసుకుంటే డెఫినేషన్ ప్రకారం ఇమేజ్ ఏమవుతుంది 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్. సో కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 2m ప్లస్ 2n? కానీ 2m ప్లేస్లో కెన్ ఐ రైట్ ఎఫ్ ఆఫ్ ఎం బై ద డెఫినేషన్ అగైన్? అదేవిధంగా 2n ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎన్ రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టేనా? ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది. సో ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. నౌ లెట్ us see విత్ రెస్పెక్ట్ టు డాట్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎంఎన్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎంఎన్, ఎంఎన్ ఇమేజ్ ఏమవుతుంది 2 ఇంటూ ఎంఎన్, అంతేనా? సో ఎఫ్ ఆఫ్ ఎంఎన్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంఎన్ బై ద డెఫినేషన్. కానీ దీన్ని మనము ఎలా రాయగలగాలి, అది ఎఫ్ ఆఫ్ ఎం ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్గా, అంటే దీనికనే కెన్ వి రైట్ ఇట్ యాజ్ 2m ఇంటూ 2nగా రాయగలుగుతామా? రాయలేం కదా. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్, అండ్ హెన్స్ ఇలా డిఫైన్ అయిన ఈ మ్యాపింగ్ అంటే ఎలా డిఫైన్ అయిన మ్యాపింగ్, జెడ్ నుండి 2zకి ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు జెడ్గా డిఫైన్ అయిన మ్యాపింగ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ హోమోమార్ఫిజం. కాబట్టి సో దిస్ ఈస్ నాట్ ఏ హోమోమార్ఫిజం. ఓకే, ఇది హోమోమార్ఫిజం కాదు. ఓకే, నెక్స్ట్ just remember one point here. Although the group z comma plus is isomorphic to the group 2z comma plus, the ring z comma plus comma dot is not isomorphic to the ring z 2z comma plus comma dot. ఇది కూడా మనం అక్కడ గ్రూప్స్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో కన్సిడర్ చేసాం. Although the group z comma plus is isomorphic to the group 2z comma plus, అంటే అర్థం ఏమి, అక్కడ జెడ్ కామా ప్లస్ 2z కామా ప్లస్ అని తీసుకున్నప్పుడు జెడ్ కామా ప్లస్కి 2z కామా ప్లస్కి మధ్య ఐసోమార్ఫిజం ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై అవుతుంది, అంటే హోమోమార్ఫిజం అవుతుంది, 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. ఆల్దో ద గ్రూప్ అంటే జెడ్ కామా ప్లస్ నుండి 2z కామా ప్లస్కి ఐసోమార్ఫిజం ఉన్నప్పటికీ the ring z comma plus comma dot is not isomorphic to the ring 2z comma plus comma dot. ఈ 2 రింగ్స్ మధ్య మాత్రము ఐసోమార్ఫిజం, ఇట్ ఈస్ నాట్ ఐసోమార్ఫిక్, అసలు హోమోమార్ఫిజమే కాదు. కాబట్టి ఇంకా మనం ఐసోమార్ఫిజం గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్
ఓకే, ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టాపిక్. బట్ మనం నెక్స్ట్ టాపిక్ అంటే వీల్ హ్యావ్ సమ్ థీరమ్స్. బట్ థీరమ్స్ రావాలి అంటే డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్స్. ప్రతి డెఫినేషన్ మీకు పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి మీరు అర్థం చేసుకుంటేనే అక్కడ మనం థీరమ్ ప్రూఫ్స్ ఈజీగా రాయగలుగుతాం. ఓకే, సో కంపల్సరీలీ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద డెఫినేషన్స్. ఒకసారి మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కనుక చెక్ చేసామంటే, ఎప్పుడూ కూడా ఒక డెఫినేషన్ అర్థం చేసుకోవాలంటే మీరు యూ జస్ట్ థింక్ ఆఫ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్తో థింక్ చేయండి, దెన్ ఆటోమేటికలీ యూ విల్ అండర్స్టాండ్ ద డెఫినేషన్. ఓకే, సో నెక్స్ట్ సెషన్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ.